ఓకే, ఫోర్త్ సెమ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరం ఇది. స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్. సో స్టేట్మెంట్ ప్రూఫ్ మనమే రాయాలి. దీనికి వాళ్ళు నేమ్డ్ థియరం ఇది. స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్ అని అడుగుతారు. స్టేట్మెంట్ ఏంటంటే, ఈ లిమిట్ S1 is equals to S, then limit S1 plus S2 plus so on plus Sn by n is equals to S. ఇది స్టేట్మెంట్. లిమిట్ Sn కనుక S అయితే లిమిట్ S1 plus S2 plus so on plus Sn by n కూడా S అవుతుందని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ అది ఇక్కడ లిమిట్ ఎస్ అని కొద్ది ఎస్ అని ఇచ్చారు కదా. ఇక్కడ ఇప్పుడు ఈ థియరమ్స్లో మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్ డిఫైన్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. లెటస్ డిఫైన్ ఏ సీక్వెన్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే టిఎన్ అనే సీక్వెన్స్ తీసుకుందాం. ఆ టిఎన్ సీక్వెన్స్ ఎలా ఉండాలి? సచ్ దట్ Tn is equals to Sn minus S. ఇలా తీసుకుందాం. సీక్వెన్స్ Tn ఈక్వల్ టు Sn minus S డిఫైన్ చేసేటట్టు సీక్వెన్స్ Tn తీసుకుందాం. అప్పుడు దీనికి లిమిట్ కడదాం. సో లిమిట్ Tn ఏమవుతుందంటే లిమిట్ Tn is equals to లిమిట్ Tnని అంటే ఏంటి? Sn minus S కదా, అలా రాస్తాం. లిమిట్ Sn minus S దట్ ఈక్వల్ టు లిమిట్ Sn మైనస్ లిమిట్ S. ఇది n టెన్స్ టు ఇన్ఫినిటీ, కానీ ఇక్కడ n లేదు కాబట్టి s మాత్రమే వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ s అని ఆల్రెడీ వాడు s అని ఇచ్చారు కదా, దీని బదులు s అని రాసుకోవచ్చు. మళ్ళీ s ఉంది కాబట్టి మైనస్ s 0 అంటే లిమిట్ tn ఎంత వచ్చింది? 0. అంటే లిమిట్ సీక్వెన్స్ యొక్క ఈ tn యొక్క లిమిట్ 0, అవునా? సో ఇక్కడ లిమిట్ డెఫినేషన్ రాయాలి. లిమిట్ tn ఈక్వల్ టు 0 వచ్చింది మనకి. లిమిట్ tn ఇస్ ఈక్వల్స్ టు 0 ఎంప్లాయీస్. లిమిట్ డెఫినేషన్ ఏంటంటే మనం లిమిట్ డెఫినేషన్ గుర్తుపెట్టేసుకోవాలి. లిమిట్ చూడండి, సపోజ్కి లిమిట్ Sn ఇస్ ఈక్వల్స్ టు L అయింది అనుకోండి. అంటే Sn యొక్క లిమిట్ L అయితే అప్పుడు జనరల్గా డెఫినేషన్ ఏం చెప్తాం? ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. ప్రతి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0కి జెడ్ ప్లస్లో m అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు Sn మైనస్ L ఏమవుతుందంటే లెస్ దెన్ ఎప్సిలాన్. ఈ n వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ m తీసుకున్నప్పుడు. అంటే ఈ m కంటే n అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు Sn మైనస్ L వాల్యూ ఏమవుతుందంటే ఎప్సిలాన్ కంటే చిన్నదవుతుంది. ఇది లిమిట్ యొక్క జనరల్ డెఫినేషన్. అది దీనికి అప్లై చేద్దాం. లిమిట్ Tn ఈక్వల్ టు 0 ఇక్కడ, అవునా? అంటే ఇక్కడ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బదులు ఇక్కడ r తీసుకుందాం. సపోజ్ r బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod Sn మైనస్ L కదా. అంటే ఇక్కడ ఏమైచ్చు? Tn మైనస్ 0 ఎంత? Tn అంటే mod Tn లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. m అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? r తీసుకున్నాం. n గ్రేటర్ దెన్ r. ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. బై 2 తీసుకున్నాం. ఎప్సిలాన్ బై 2 తీసుకున్నాం. ఈ బై 2 తీసుకుంటే లాస్ట్ మనకి ఎప్సిలాన్ అనే ఆన్సర్ వస్తుంది కాబట్టి తీసుకుందాం, అంతే. ఇది ఇలాగే తీసుకోవాలని రూల్ లేదు. సో ఇక్కడ చూడండి, లిమిట్ Tn సీక్వెన్స్ డిఫైన్ చేసుకున్నాం, దానికి లిమిట్ కట్టాం, 0 వచ్చింది. లిమిట్ డెఫినేషన్ రాసాం. ఇది లిమిట్ డెఫినేషన్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. థియరమ్స్ అన్నిటికీ కూడా ఈ లిమిట్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్. అదే ఇక్కడ అప్లై చేస్తాం. చూడండి, Tn ఈక్వల్ టు 0 కదా. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బదులు r తీసుకుందాం. టెక్స్ట్ బుక్లో r అని తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు? r తీసుకుందాం. r బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod Tn మైనస్ 0. ఇది Tn మైనస్ 0. ఇగో Tn లిమిట్ 0 కదా, ఇక్కడ Sn లిమిట్ ఇది L. సో Sn మైనస్ L. Tn మైనస్ 0 ఈక్వల్ టు Tn 0 తీస్తే Tn mod Tn లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 తీసుకుందాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. అంటే ఏంటి? m అంటే ఇక్కడ r తీసుకున్నాం, n గ్రేటర్ దెన్ r. సో ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ లిమిట్
టీఎన్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఇంకో రకంగా ఏం చెప్పచ్చు అంటే సీక్వెన్స్ టీఎన్ బౌండెడ్ ఈజ్ బౌండెడ్ అని చెప్పచ్చు. అంటే బౌండెడ్ సీక్వెన్స్. ఎందుకు బౌండెడ్ సీక్వెన్స్ అంటే లిమిట్ ఉంది కాబట్టి, లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి, లిమిట్ టీఎన్ ఈక్వల్ టు 0 కాబట్టి సీక్వెన్స్ టీఎన్ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ అంటే ఇక్కడ డెఫినేషన్ రాయాలి. బౌండెడ్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ దట్ ఈజ్ ఫర్ ఎవ్రీ k belongs to R plus such that mod Tn less than k. అంటే mod Tn వాల్యూ k ప్లస్ kకి మైనస్ kకి మధ్యన ఉంటుంది. Tn వాల్యూ ప్లస్ kకి మైనస్ kకి మధ్యన ఉంటుంది అని అర్థం. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఫర్ ఆల్ k belongs to R plus. ఆల్రెడీ రాస్తాం కదా, k belongs to R plus mod Tn less than k. ఇది బౌండెడ్ కాబట్టి Tn less than k తీసుకున్నాం. సో లిమిట్ Tn 0 కాబట్టి సీక్వెన్స్ Tn బౌండెడ్. బౌండెడ్ అంటే దేర్ ఎగ్జిస్ట్ k belongs to R plus such that mod Tn less than k for all n belongs to Z plus. ఇది బౌండెడ్ డెఫినేషన్, ఇది లిమిట్ డెఫినేషన్. ఇప్పుడు ఈ రెండు ఎందుకు యూజ్ అవుతాయంటే మనకి థియరం చేసినప్పుడు ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. సో ఇది లిమిట్ డెఫినేషన్ ఇది రాయక్కర్లేదు, జస్ట్ మీకు క్లారిటీ. ఇప్పుడు మనం కన్సిడర్ చేయాలి. మనకి ఇది కదా ప్రూవ్ చేయాలి. మనం Tn తీసుకున్నాం. సో ఇప్పుడు మనం కన్సిడర్ mod T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ Tn బై n1 తీసుకున్నాం. ఇది తీసుకుని దీని యొక్క లిమిట్ 0 అని తెప్పించాలి. తెప్పిస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. సో mod T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ Tn ఈజ్ ఈక్వల్స్ టు mod ఇక్కడ n గ్రేటర్ దాన్ r కదా, అంటే n వాల్యూ r వాల్యూ కంటే పెద్దది. అంటే ఇక్కడ మధ్యలో ఎక్కడో చోట r అనేది వస్తుంది అన్నమాట. అంటే దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే డివైడ్ చేయొచ్చు అంటే T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ Tr, మధ్యలో Tr అనేది తీసుకోవాలి, ప్లస్ Tr ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ Tn బై n, అలా n వరకు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం విడగొడదాం. Tr వరకు ఒకటి, Tr నుంచి ఒకటి చేద్దాం. అప్పుడు ఈక్వల్ టు అలా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ Tr బై n ప్లస్ mod Tr ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ Tn బై n. ఇక్కడ Tn వరకు తీసుకోవాలన్నమాట. Tr ప్లస్ 1 నుంచి Tn వరకు తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లెస్ దాన్, ఇక్కడ మళ్ళీ మోడ్ విడగొట్టదు అంతే ఏం లేదు. అంటే mod T1 ప్లస్ mod T2 ప్లస్ సో ఆన్ ప్లస్ mod Tr బై n ప్లస్ మళ్ళీ mod Tr ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ mod Tn బై n. అలా మనం మాడ్యులస్ వాల్యూ విడగొట్టేస్తాం. సో లెస్ దెన్ ఎందుకు విడగొట్టామో చూడండి. mod T1 T2 T3 సో ఆన్ Tr, అంటే ఇక్కడ Tn వాల్యూ లెస్ దెన్ k కదా, అంటే ఇక్కడ వరకు కూడా లెస్ దెన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు కూడా k వాల్యూస్ అన్నమాట. అంటే ఇవన్నీ లెస్ దెన్ k, ఇవన్నీ k కంటే చిన్నవి. లెస్ దెన్ k ప్లస్ సో ఆన్ ఎన్నిసార్లు ఉన్నాయి? r టైమ్స్ ఉన్నాయి కాబట్టి r టైమ్స్ ఉన్నాయి. సో ఆన్ r టైమ్స్ బై n ప్లస్ ఇక్కడ r కంటే పెద్దది అవునా, r కంటే పెద్దది n గ్రేటర్ దెన్ r కదా. ఇక్కడ r కంటే పెద్దది తీసుకోవాలి, ఎప్సిలాన్ బై 2 తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా ఎప్సిలాన్ బై 2 అవుతాయి. ఎప్సిలాన్ బై 2 ప్లస్ సో ఆన్, అలా ఎన్నిసార్లు? ఆల్రెడీ r టైమ్స్ అయిపోయింది, ఇంకా మిగిలినవి r ప్లస్ 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి n మైనస్ r టైమ్స్, n మైనస్ r టైమ్స్ బై n. సో దట్ లెస్ దాన్ k ఎన్ని ఉన్నాయి? r ఉన్నాయి, r టైమ్స్ కాబట్టి rk బై n ప్లస్ ఇక్కడ ఎప్సిలాన్ బై 2 ఎన్ని ఉన్నట్టు? n మైనస్ r ఉన్నట్టు కాబట్టి n మైనస్ r ఇంటూ ఎప్సిలాన్ బై 2, అంటే 2కి ఎందుకు వస్తుంది? 2n. సో లెస్ దెన్ rk బై n ప్లస్ n ఎప్సిలాన్ బై 2n మైనస్ r ఎప్సిలాన్ బై 2n.
అంటే ఎప్సిలాన్తో గుణిస్తాం. అంటే ఇక్కడ లెస్ దాన్ ఇక్కడ ఆర్కే బై ఎన్ ప్లస్ ఎన్ ఎప్సిలాన్ బై 2nలోంచి తీసేయాలి, అప్పుడు కదా ఈ వాల్యూ వస్తుంది. అంటే దీని అంతటి విలువ దేనికంటే తక్కువ ఉంటుందంటే ఆర్కే బై ఎన్ ప్లస్ ఎన్ ఎప్సిలాన్ బై 2n. అంటే ఈ ఎన్ అని క్యాన్సిల్ చేసేద్దాం, ఇక్కడ ఎప్సిలాన్ బై 2 రాసుకున్నాం. అంటే ఈ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఆర్కే బై ఎన్ కంట ఈ విలువ చిన్నది, ఎందుకంటే మైనస్ తీసుకోకర్లేదు, అది ఒకటి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం రాయొచ్చు అంటే ఈ ఆర్కే బై ఎన్ని ఎప్సిలాన్ బై 2 అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే ఇదంతా ఏ విలువ వచ్చింది, mod t1 ప్లస్ t2 ప్లస్ t1 ప్లస్ tn బై n లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. ఇక్కడ ఈ n వాల్యూ m కంటే పెద్దది తీసుకోండి, అప్పుడు t1 ప్లస్ t2 ప్లస్ t1 ప్లస్ tn బై n వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసాము జాగ్రత్తగా వినండి. సో డెఫినేషన్ ఏంటంటే, స్టేట్మెంట్ ఏంటంటే లిమిట్ s1 ఈక్వల్ టు s అయితే లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ s1 ప్లస్ s1 బై n కూడా s అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఒక సీక్వెన్స్ డిఫైన్ చేసుకోవాలి. ఎలా డిఫైన్ చేయాలి, సీక్వెన్స్ tn ఈక్వల్ టు sn మైనస్ s1 తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి. సో లిమిట్ tn ఈక్వల్ టు లిమిట్ sn మైనస్ s, లిమిట్ sn మైనస్ ఇక్కడ n లేదు కాబట్టి s ఒకటే కాన్స్టెంట్. సో s మైనస్ s 0, అంటే లిమిట్ tn ఏమైంది 0 అయింది. అప్పుడు లిమిట్ డెఫినేషన్ రాయాలి. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists r belongs to z plus such that mod tn minus 0 equal to mod tn less than epsilon by 2. ఇక్కడ by 2 తీసుకుందాం, ఎప్సిలాన్ బై 2 తీసుకుందాం ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ r. నెక్స్ట్ లిమిట్ tn 0 కాబట్టి బౌండెడ్, సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది. కాబట్టి బౌండెడ్ సీక్వెన్స్ డెఫినేషన్ ఇది, there exists k belongs to r plus such that mod tn less than k. ఇది బౌండెడ్. బౌండెడ్ అంటే అర్థం ఏంటి, లెస్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూకి మధ్యన ఉంటుంది. అంటే ఇక్కడ tn వాల్యూ మైనస్ కేకి ప్లస్ కేకి మధ్యన ఉంటుందని అర్థం. అది బౌండెడ్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇది కన్సిడర్ చేసుకోవాలి. ఏం కన్సిడర్ చేయాలి, t1 ప్లస్ t2 ప్లస్ t1 ప్లస్ tn బై n అనే ఒక దాన్ని తీసుకోవాలి. తీసుకొని r వరకు డివైడ్ చేసుకోవాలి. r నుంచి మళ్ళీ రాయాలి n వరకు. అంటే ఇక్కడ r వాల్యూ చిన్నది, n వాల్యూ పెద్దది, అంటే ఎక్కడో మధ్యలో r అనేది వస్తుంది అనమాట. అప్పుడు tn వరకు రాయాలి. ఇక్కడ rతో విడగొట్టేసుకోవాలి. విడగొట్టేసుకున్న తర్వాత r ప్లస్ 1 నుంచి అటు రాయాలి. చూడండి ఇలా రాశాను. మళ్ళీ మాడ్యులస్ దేని ద్వారా సపరేట్ చేసుకున్నాం, అప్పుడు లెస్ దాన్ అవుతుంది. ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుంది, ఈక్వల్ టు వల్ల లెస్ దాన్ అవుతుంది. అర్థమవుతుందా. నెక్స్ట్ mod t1 ప్లస్ t2 ప్లస్ t1 ప్లస్ tr బై n. ఇక్కడ నుంచి ఇది విడగొడతాం, mod tr ప్లస్ 1 ప్లస్ tn బై n. ఇక్కడ t1 t2 r, ఇక్కడ r వరకు కూడా ఇక్కడ k వాల్యూ k తీసుకోవాలి లెస్ దెన్ k. అంటే ఇక్కడ n వాల్యూ r పెద్దది, r చిన్నది కదా, అందువల్ల r వరకు కూడా లెస్ దెన్ kనే రాసుకోవాలి. అంటే ఇక్కడ దాకా k టైమ్స్ రాసుకోవాలి. n గ్రేటర్ దెన్ r అని ఉంది, అంటే దేనికి ఎప్పుడైతే n గ్రేటర్ దెన్ r ఎప్సిలాన్ బై 2. అంటే r వాల్యూ కనుక n వాల్యూ అంటే n వాల్యూ పెద్దది దేనికంట, r వాల్యూ కంటే. అంటే r కంటే పెద్ద వాల్యూస్ అన్నీ కూడా లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 రాసుకోవాలి. ఇవి r కంటే చిన్న వాల్యూస్, అందువల్ల k ప్లస్ 1 r టైమ్స్ బై n అని రాసాము. ఇక్కడ ఎప్సిలాన్ బై 2 ప్లస్ 1 n మైనస్ r టైమ్స్. ఎందుకు n మైనస్ r టైమ్స్ అంటే ఇవి ఆల్రెడీ r ఉన్నాయి, ఇవి r వరకు ఉన్నాయి. అంటే ప్రతిదీ లెస్ దెన్ k ఇక్కడ n బదులు 1 రాయండి, t1 లెస్ దెన్ k, t2 లెస్ దెన్ k, t3 లెస్ దెన్ k. అవునా, అందువల్ల ఇక్కడ ఆల్రెడీ లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు కదా లెస్ దెన్ k ప్లస్ 1 tr r వరకు తీసుకోవాలి లెస్ దెన్ k. r ప్లస్ 1కి వచ్చేసరికి ఇక్కడికి వెళ్తాం, అంటే r దాటిపోయింది కాబట్టి ఇగో ఈ ఈక్వాలిటీ తీసుకోవాలి, ఈక్వాలిటీ. అప్పుడు tr ప్లస్ 1 లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2, tr ప్లస్ 2 లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. అలాగా n మైనస్ r టైమ్స్. ఎందుకు n మైనస్ r టైమ్స్ అంటే ఇక్కడ r టైమ్స్ అయిపోయింది కదా ఆల్రెడీ, r దాటి n లోపు, కాబట్టి r తీసేస్తాం, n మైనస్ r టైమ్స్. అంటే ఇక్కడ k లేనట్టు r టైమ్స్ కాబట్టి rk బై n ప్లస్ n మైనస్ r ఇంటూ ఎప్సిలాన్ బై 2లు n మైనస్ r ఉన్నట్టు. అంటే n మైనస్ r ఇంటూ ఎప్సిలాన్ బై 2 అది n ఉంది కాబట్టి గుణిస్తాం. ఇప్పుడు rk బై n ప్లస్ n ఇంటూ ఎప్సిలాన్, n ఎప్సిలాన్ బై 2 n మైనస్ ఉంది కదా r ఎప్సిలాన్ బై 2 n. ఇప్పుడు n క్యాన్సిల్ అయిపోతుంది, rk బై n ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఒకటి రాసి సరిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇది రాయకలేదు ఎందుకంటే ఇది లెస్ దెన్, ఈక్వల్ టు కాదు కాబట్టి లెస్ దెన్ కాబట్టి తీసేసిన దీనికంటే చిన్నది ఇది, ఎందుకంటే ఇంకా సపరేట్ చేసిన వాల్యూ, అందువల్ల
ఈ వాల్యూ కంటే చిన్నదే కాబట్టి మనం లెస్ దెన్ కాబట్టి ఇక ఈ మైనస్ రాయక్కర్లేదు, ఇది ఒకటి రాసి సరిపోతుంది. ఆర్కే బై ఎన్ ఎప్సిలాన్ బై 2 అనుకోండి, అలా అనుకోవచ్చు దీంట్లో. సో ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎంత? ఎప్సిలాన్ అంటే లెస్ దెన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్, ఇది ఈక్వల్ టు ఎప్సిలాన్ అంటే దేని వాల్యూ ఎంత? mod t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n వాల్యూ ఏమొచ్చింది? లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. అప్పుడు ఇక్కడి నుంచి అసలుకి మనం ఇది కదా ప్రూవ్ చేయాలి. వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? mod t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n మైనస్ 0 రాదు, లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m అని రాదు. ఇక్కడ మైనస్ 0 రాసాం నష్టలేదు కదా. లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఆల్రెడీ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది కదా, లెస్ దెన్ ఎప్సిలాన్ రాసాం. ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. ఇది mod Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయితే దీని యొక్క లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. దేర్ఫోర్ లిమిట్ t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n ఈజ్ ఈక్వల్స్ టు 0. లిమిట్ డెఫినేషన్ కదా ఇది. లిమిట్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయితే లిమిట్ Sn ఈక్వల్ టు ఎల్ అని ఇందాక మనం రాసాం ఆల్రెడీ. అంటే ఇక్కడ దీని యొక్క లిమిట్ 0 అవుతుంది. అంటే లిమిట్ t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ 1 ప్లస్ sn బై n కావాలి. అవును కదా, LHS. సో LHS తీసుకున్నాం ఇక్కడ. సో లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ 1 ప్లస్ sn బై n ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ s1 అంటే మనం ఎలా డిఫైన్ చేసాం సీక్వెన్స్ని? tn ఈక్వల్ టు sn మైనస్ sn చేసాం. దీని నుంచి sn ఎంత అవుతుంది? ఆ s ఎంతకు వస్తే tn ప్లస్ s అవుతుంది. అవునా? అంటే ఇక్కడ tn s1 n బదులు 1 రాదు. s1 అంటే ఏమవుతుంది? t1 ప్లస్ s. సో t1 ప్లస్ s ప్లస్ s2 t2 ప్లస్ s అప్ టు సో ఆన్ ఎంతవరకు? tn ప్లస్ s బై n. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn అదే రాదు. t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n ప్లస్ ఇప్పుడు చూడండి ఇక్కడ మిగతా ఎస్లు ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ఎస్ అలా ఎస్లు ఎన్ని ఉన్నట్టు? n ఉన్నట్టు. n ఇంటూ ఎస్ అంటే n క్యాన్సిల్ అయిపోయి ఎస్ ఒక్కటే మిగులుతుంది. అంటే ఇక్కడ ఎస్ఎల్ n అన్నట్టు ఆ n క్యాన్సిల్ అయ్యి ఎస్ ఒకటే మిగులుతుంది. ఇప్పుడు దీనికి లిమిట్ ఆల్రెడీ మనం ఎంత తీసుకున్నాం? లిమిట్ t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n ఎంత వచ్చింది? 0. అంటే ఇది వాల్యూ ఎంత? 0 ప్లస్ ఎస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్. అంటే మనకి లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ sn బై n ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ వచ్చింది. ఇది థియరం. హెన్స్ ప్రూవ్. అంటే ఇక్కడ మనకి సీక్వెన్సెస్ చేసేటప్పుడు లిమిట్ డెఫినేషన్ రావాలి. లిమిట్ డెఫినేషన్ వస్తే ఈజీ థియరం. ఇక మనం ఏం రావాలంటే మనకి డిఫైన్ చేసుకోవడం రావాలి. ఇది తీసుకోవడం రావాలి. డైరెక్ట్గా చేసేవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ థియరం. దీని కంటిన్యూషను ఇక్కడ -0 రాస్తాము లెస్ దెన్ ఎప్సిలాన్. ఇక ఒక లెస్ దెన్ ఎప్సిలాన్ కాబట్టి ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. అంటే దీని యొక్క లిమిట్ 0 అయినట్టు. అంటే మనకి ఏం కావాలి? LHS తీసుకోవాలి. లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ 1 ప్లస్ sn బై n. s1 అంటే t1 ప్లస్ s, s2 t2 ప్లస్ s ప్లస్ 1 tn ప్లస్ s బై ఇది n అన్నమాట. సో లిమిట్ t1 t2 t3 tn వరకు అదే రాసి బై n రాద్దాము. ఎస్ఎల్ n అన్నట్టు ns బై n క్యాన్సిల్ అయిపోయి s ఒకటే మిగులుతుంది. సో దీని యొక్క ఆన్సర్ 0. దీనికి లిమిట్ అప్లై చేయగలేదు, కాన్స్టెంట్ n లేదు కాబట్టి. సో ఈక్వల్ టు ఎస్. దీని యొక్క కాన్వర్స్ అడుగుతారు. ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ అని అడుగుతారు. సో ఇక్కడతో థియరం అయింది.
అయితే వాళ్ళు ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ అని అడుగుతారు. ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ, ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ. కాన్వర్స్ నిజమవుతుందా? కాన్వర్స్ అంటే ఏంటి? దట్ ఈజ్ లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ s1 ప్లస్ sn బై n ఈజ్ ఈక్వల్స్ టు s ఇంప్లైస్ లిమిట్ sn ఈజ్ ఈక్వల్స్ టు s అవుతుందా? రివర్స్. సరే, ఇందాక మనం ఏం ప్రూవ్ చేసాం? లిమిట్ sn ఈక్వల్ టు s అయితే లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ s1 ప్లస్ sn బై n కూడా s అవుతుందని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు రివర్స్ అనమాట. రెండోది తీసుకుంటాం. మనం ప్రూవ్ చేసింది ఇది తీసుకుని ఫస్ట్ వస్తుందా, కాన్వర్స్ నిజమవుతుందా చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ sn ఈక్వల్ టు -1 హోల్ పవర్ n అని తీసుకుందాం. ఫర్ ఆర్ n బిలాంగ్స్ టు z ప్లస్ అలా తీసుకుందాం. sn ఏమని తీసుకుందాం? -1 హోల్ పవర్ n అని ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఇప్పుడు లిమిట్ కడదాం. లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ s1 ప్లస్ sn బై n ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ s1 n బదులు 1 రాయండి. -1 హోల్ పవర్ 1 అంటే -1, తర్వాత s2 -1 హోల్ స్క్వేర్ అంటే +1, మళ్ళీ -1 సో ఆన్ బై n. అంటే ఇక్కడ ప్లస్ -1 హోల్ పవర్ n. ఇక్కడ n బదులు ఆడ్ తీసుకుంటే 0, ఈవెన్ తీసుకున్న 0 అంటే దీని వాల్యూ లిమిట్ వాల్యూ 0 అనమాట. యాజ్ n ఆడ్ ఆర్ ఈవెన్, n వాల్యూ ఆడ్ అయినా ఈవెన్ అయినా ఈ లిమిట్ వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. మరి లిమిట్ s అని కడదాం. ఈ యొక్క లిమిట్ కడదాం. లిమిట్ s అని యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ అంటే ఇక్కడ లిమిట్ -1 హోల్ పవర్ n యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి -1 హోల్ పవర్ ఇన్ఫినిటీ డిఫైన్ చేయలేం. డస్ నాట్ ఎగ్జిస్ట్, డస్ నాట్ ఎగ్జిస్ట్. అయితే రూల్ ప్రకారం లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ s1 ప్లస్ sn బై n అనేది ఎంత వచ్చింది? మనకి 0 వచ్చింది. కాబట్టి లిమిట్ sn కూడా 0నే రావాలి. కానీ వచ్చిందా? లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు ఇక్కడ. అంటే కాన్వర్స్ నాట్ ట్రూ, కాన్వర్స్ నీడ్ నాట్ ట్రూ. అంటే ఏ సందర్భంలో అయినా కానీ ఇక్కడ మాత్రం అవ్వదు. అంటే ఒక సందర్భంలో అవ్వకపోయినా ఇంకది అవనట్టే. 99% అయ్యి 1% అవ్వకపోయినా కాన్వర్స్ అవనట్టే. ఈ ఎగ్జాంపుల్ చాలు. ఈ ఎగ్జాంపుల్ రాయాలి. ఒకవేళ కాన్వర్స్ అయితే sn ఈక్వల్ టు -1 హోల్ పవర్ n తీసుకోవాలి. LHS తీసుకుని లిమిట్ కట్టాలి. 0 వచ్చింది. కానీ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి మనం ఏం రాయొచ్చు? లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు. ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ అని మనం రాయక్కర్లేదు. ఆటోమేటిక్గా మరి ఏం రాకపోతే అదే అర్థం. సో లిమిట్ sn ఈక్వల్ టు లిమిట్ -1 హోల్ పవర్ n. సో దీనికి ఒక ప్రాబ్లం చేద్దాం. దీని మీద ఒక ప్రాబ్లం. ఇది కాన్వర్స్. అప్లికేషన్ అంటే ఎగ్జామ్లో ఉంది. అప్లికేషన్ ఆఫ్ కాచీస్ ఫస్ట్ థియరం. ఎగ్జాంపుల్ ఏంటంటే లిమిట్ 1/n ఇంటూ 1 ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ 1/2n మైనస్ 1. ఈ లిమిట్ కట్టాలి. లిమిట్ 1/n ఇంటూ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/2n మైనస్ 1. దీని లిమిట్ కట్టాలి. ఇది అప్లికేషన్ అన్నమాట. ఇక్కడ ఇది ఏ రూపంలో ఉంది? దట్ ఈక్వల్ టు లిమిట్ 1 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ 1/2n మైనస్ 1/n. ఇప్పుడు ఇది ఇందాక థియరం రూపంలో ఉంది. లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ 1 ప్లస్ sn/n. దీని యొక్క లిమిట్ దేనికి సమానం? ఈ sn ఒక్కటే తీసుకోవాలి. ఇక్కడ దాని లిమిట్ కట్టాలి. ఆ లిమిట్ ఎంతైతే వస్తుందో మొత్తం లిమిట్ కూడా అంతే. అదే కదా కాచెస్ ఫస్ట్ థియరం చెప్తుంది. సో లెట్ sn ఈజ్ ఈక్వల్స్ టు 1/,
2n మైనస్ 1 తీసుకోవాలి. దీని లిమిట్ కడదాం. సో లిమిట్ Sn అంటే n tends to infinity. సో దీని లిమిట్ కడదాం. లిమిట్ 1/2n మైనస్ 1 లిమిట్ 1/n కామన్ తీద్దాం. n కామన్ తీస్తే 2 మైనస్ 1/n. n tends to infinity 1/n 0. 1/n 0 అంటే మొత్తం 0 అయినట్టు. అంటే ఆన్సర్ 0. అంటే లిమిట్ Sn దీని యొక్క లిమిట్ 0 వచ్చింది కాబట్టి బై కాచీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ మొత్తం 0 అయినట్టు. బై కాచీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ ఏం చెప్పచ్చు? లిమిట్ 1/n ఇంటూ 1 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ 1/2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కాచీస్ యొక్క అప్లికేషన్. సో మనం థియరము, కాన్వర్స్, అప్లికేషన్ 3 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లిమిట్ Sn లిమిట్ ఏదైతే అయిందో మొత్తం లిమిట్ అదే అవుతుంది. అదే మనకి కాచీస్ థియరం చెప్తాను థియరం. ఓకే, థ్యాంక్ యూ.